ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనకి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం గాని కొంతమందికి తొందరగానే జవాబు వస్తుంది తండ్రి దగ్గర నుంచి. కొంతమందికి జవాబు రావట్లేదు ఇంకా. కానీ మనకు అర్థం కావట్లా ఇదేంటి 3-4 నెలల నుంచి 5-6 నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, భారంగా చేస్తున్నాం. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, అయినా సరే జవాబు రావట్లేదండి అని మనకు డౌట్ వస్తుంది. అసలు మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన తండ్రి దాకా చేరుతుందా? తండ్రి వింటున్నాడా? వింటే ఎందుకు జవాబు పంపించట్లేదు అని మనకి డౌట్ వస్తుంది కదా. కొంతమందికి నిరుత్సాహం, కొంతమందికి భయం, అవి ఎలా తీర్చాలో ఇంకా తెలియట్లేదని కొంతమంది దిగాలు పడిపోతున్నారు. అయితే మొండిగా ఎలా ప్రార్థన చేయాలి, మనకున్న మొండి సమస్యల గురించి, మొండి సమస్యల కోసం మొండిగా ఎలా ప్రార్థన చేయాలో చెప్తానండి. నేనేదో పెద్ద భక్తి గలదాన్నని కాదు, నేనేదో మొండిగా ప్రార్థన చేసేదాన్నని కాదండి. అయితే అంతకన్నా ముందు వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటున్నారా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రార్థించే ముందు సమస్య వచ్చింది, అప్పులయ్యాయి, ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చాయి, పిల్లల ఫీజు విషయం, పిల్లల స్కూల్కి వెళ్ళట్లేదు, అసలు ఎందుకు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఎక్కడ తప్పు జరిగింది? మళ్ళీ మనం ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం, ప్రతిరోజు 2 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, దేవుని వాక్యాలు ధ్యానిస్తున్నాం, అయినా సరే మనకున్న సమస్యలు పోవట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మొదట మీరు ఏ విషయంలో జారిపోతున్నారో ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి. ఈ మాట నేను ప్రతిరోజు చెప్తాను. ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకానొక రోజైనా మీరు ఆలోచిస్తారని. సమస్యల గురించి మొండిగా ప్రార్థించడం ఎలా అనే దానికన్నా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? బైబిల్లో దావీదు గారు ఒక్కరే మొండిగా ప్రార్థన చేశాడు. అసలు ఎంత కన్నీరు కార్చాడు, ఎంత కన్నీరంటే వాక్యంలో చెప్తారు కదా, నా కన్నీటితో నా పరుపు తేలజేయుచున్నానని. అంటే ఎంత కన్నీరు కార్చాడు. ఆయన చేసిన తప్పు దేవుని పాదాల ముందు ఒప్పుకుంటున్నాడు, కన్నీటితో ఒప్పుకుంటున్నాడు. నేనే తప్పు చేశానయ్యా, ఇంత భయంకరమైన, ఇంత ఘోరమైన పాపిని, అయినా సరే మీ పాదాలు పట్టుకుంటున్నా, దయచేసి నేను చేసిన తప్పు క్షమించండి, నేను చేసింది మామూలు పాపం కాదు, భయంకరమైన పాపం, భయంకరమైన పాపం అని ఎంత తండ్రి దగ్గర నుంచి క్షమాపణ వచ్చేదాకా, జవాబు వచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఎంత భారంగా చేశాడు. కన్నీరు, ఎంత కన్నీరు కార్చకపోతే ఆ మాట అక్కడ మాట్లాడతాడు. నా కన్నీటితో నా పరుపు తేలజేస్తున్నానంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాడు. మొండిగా లేవడం, ప్రార్థన చేయడం, లేవడం, ప్రార్థనలో కూర్చోవడం, ప్రార్థనలో కూర్చునే ఉంటాడు. ఇక తిండి లేదు, ఏం లేదు, ఉపవాసంతో. దావీదు గారు చేసిన తప్పు కూడా అంత ఘోరంగానే ఉండిద్దండి. కానీ ఎంత తప్పుకి క్షమాపణ రావాలంటే, క్షమాపణ పొందుకోవాలంటే, ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే ఎంత ప్రార్థన చేస్తే నా తండ్రి హృదయం కరిగిద్ది. నేను ఎన్నిసార్లు నా తప్పు ఒప్పుకుంటే నా తండ్రి నా మీద కనికర పడతాడు. నేను ఎంతగా కన్నీరు కార్చి పశ్చాత్తాపడి నా తప్పు, నేను చేసిన తప్పే నా తండ్రి పాదాల ముందు ఒప్పుకుంటే నా తండ్రి హృదయం కరిగిపోయిందని దావీదు గారు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాడు. ఎంతో ప్రార్థన చేసి ఎంత కన్నీరు కారిస్తే దావీదు గారు చేసిన తప్పుని తండ్రి క్షమించాడు. మళ్ళీ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు దావీదు గారు. మహారాజు అయినా సరే రోజుకి 7 మార్లు తండ్రిని స్తుతించకుండా వదిలిపెట్టడు కదా. మరి అంత జాగ్రత్తగా ఉండే మనిషి, లోకస్తుడు మనిషి, మామూలు మనిషి కదా, పాపంలో పడిపోయాడు. అపవాది చేతి చిక్కాడు. ఒకసారి చిక్కకుండా చాలా జాగ్రత్తగా పడ్డాడు. అయినా సరే బలహీనతలు ఉంటాయి కదా, పడిపోయాడు. మరి పడిపోయాను కదా, ఇక నా బతుకింతే, ఇక నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇక నా జీవితం అయిపోయింది అంతటితో, ఇక నేను బ్రతికొండకూడదు, నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడా? అనుకోలేదండి. చేసిన తప్పుని దాచిపెట్టకుండా తండ్రి పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడి, ఎంత కన్నీరు కార్చాడో మీరు కీర్తనల గ్రంథంలో చదువుకోండి. ఎంత కన్నీరు కార్చాడు, ఎంత భారంగా చేశాడు, ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, ఎంత మొండిగా కూర్చున్నాడో ప్రార్థనలో. జవాబు వచ్చేదాకా లేవలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? అప్పులు తీసేయమని ప్రార్థన చేస్తున్నాం, ఆర్థిక సమస్యలు తీసేయమని ప్రార్థన చేస్తున్నాం, అనారోగ్యాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం, గర్భఫలాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అనేక ఉద్యోగం విషయంలో కానీ అన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం. అయినా సరే
కొంతమంది జవాబు పొందుకుంటున్నారు. అంటే మేబీ దేవుని కృపను బట్టి వాళ్ళు వాక్యం ప్రకారం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారేమో. ఒకవేళ జారిపోయినా కూడా మళ్ళీ పరిశీలన చేసుకుని ఒక్క క్షణం ఆలోచించుకొని అరే ఇది తప్పు కదా అని చేసిన తప్పు తండ్రి దగ్గర ఒప్పుకున్నారేమో. చాలా మంది సాక్ష్యాలు పంచుకుంటున్నారు మనతో. మీరు కామెంట్స్ లో గమనిస్తున్నారో లేదు. దేవుని కృపను బట్టి తండ్రి జాలి మనం పొందుకోవాలన్నా, తండ్రి కృప మనం పొందుకోవాలన్నా, మన సమస్యలకు పరిష్కారం దొరకాలన్నా మొండిగా మోకాళ్ళ మీద తండ్రి దగ్గర కన్నీరు కార్చాల్సిందే. ఆ సిస్టర్ చేస్తుందనే సరిపోయిదిలా అనుకోవద్దండి. నేనే పాటిదాన్ని, నేనెంత భక్తి గలదానో నాకు తెలుసు, తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి ఆ మనసు, మీ తరపున అడిగే మనసు నా తండ్రి ఇవ్వబట్టే నేను అడుగుతున్నాను, చేయగలుగుతున్నాను. మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, మా కోసం మీరు భారంగా ప్రార్థన చేస్తున్నారు సిస్టర్, చాలా థ్యాంక్స్ అని పెడుతున్నారు. అసలు నాకు కాదండి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది, నాకు కానే కాదు. తండ్రి ఆ మనసు ఇచ్చింది మన తండ్రి. ఆ మనసే నా తండ్రి ఇవ్వకపోతే నేనెలా చేయగలను? దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. మా ప్రార్థన సరిపోవట్లేదని మాకు మా తరపున ప్రార్థన చేయడానికి ఆ మనసు మీరు ఇచ్చారు తండ్రి, ఎంత గొప్ప తండ్రి అని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఎంత సంతోషిస్తాడు. మొండి సమస్యలకు మొండిగా ఎలా ప్రార్థన చేయాలి దావీదు చేశాడు. క్షమాపణ పొందుకున్నాడు, సమస్యకి పరిష్కారం పంపించాడు తండ్రి. ఆ పాపాన్ని కడిగేశాడు. ఇక అదే వంశంలో నుంచి మళ్ళీ తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించాడు, ఆయన కుమారుణ్ణి. మరి మనం ప్రార్థన చేస్తున్నాము, అసలు మనం వాక్యం ప్రకారమే నడుచుకోము. అంత జాగ్రత్తగా ఉన్న దావీదు ఒక్కటే పాపం చేశాడు, 2 పాపాలు చేశాడు. వాటికే అంత పశ్చాత్తాపపడి, అంత కన్నీరు కార్చి, అంత మొండిగా ప్రార్థన చేస్తే మనం 1, 2 ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎంత మనకు నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం. అసలు వాక్యాన్ని చదువుతున్నాం కానీ వాక్య ప్రకారం నడుచుకుంటున్నావా అని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మన ప్రార్థన, ఏ ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు వచ్చింది, ఎలా చేస్తే మనం జవాబు పొందుకుంటాం అనేది పాపం ఇంకా కొంతమందికి తెలియట్లేదు. సమస్యలు తీసేయమని చేస్తున్నాం సిస్టర్, అప్పుల కోసం మా గురించి ప్రార్థన చేయండి అంటారు. కానీ అప్పులున్నా సరే మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? సమస్య గురించి చేయాలా? ఆ సమస్య రావడానికి కారణం నేనేనయ్యా, నాదే తప్పు, నేనే ఎక్కడో జారిపోయాను, నాదే తప్పు. దావీదు గారు ఎలా చేశాడు? నేనే తప్పు, నాదే తప్పయ్యా, నాదే తప్పు, నేనే భయంకరమైన పాపం చేశాను, నాదే తప్పు. కన్నీటితో మీ పాదాలు పట్టుకుంటున్నాను, నా కన్నీటితో నా పరుపు తేల చేయించున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను, కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చా. మీ మనసు నా మీద నుంచి తిప్పుకోవద్దయ్యా, మీ కృప నాకు దూరం చేయొద్దు, మీ కాపుదల నాకు దూరం చేయొద్దు అని ఎంత ప్రార్థన చేశాడండి. వాక్యం చదువుతున్నాం, బైబుల్ చదువుతున్నాం, కానీ ఏ సమయంలో మనం ఏ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి? అలాంటి సమస్య భక్తులకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారు, అదే సమస్య ఇప్పుడు మనకు వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? అవి నేర్చుకోవడానికే తండ్రి కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన బైబిల్ని ఇప్పటికి కూడా మన చేతిలో పెట్టాడు తండ్రి. జాలిగల తండ్రి, కరుణగల తండ్రి. మనం ఏ పాటి వాళ్ళం? సమస్య గురించి మీరు ప్రార్థన చేయొద్దు. సమస్య గురించి ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు, జవాబు రావట్లేదు, వదిలేసేయండి. సమస్య గురించి ప్రార్థన చేయొద్దు. సమస్య పక్కన పెట్టేసి మేమే ఏదో విషయంలో తప్పిపోయి ఉంటామయ్యా, మేమే మీ మాట చొప్పు నడుచుకోలే, మా బిహేవియర్, మా ప్రవర్తనతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాం, మిమ్మల్ని బాధ పెట్టుంటాం, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం, లేదా ఏదైనా ఎవరి విషయంలోనైనా అన్యాయంగా ప్రవర్తించమేమో, ఎవరి విషయంలోనైనా దురుసుగా ప్రవర్తించమేమో, ఎవరి విషయంలోనైనా తప్పు చేశామేమో, మా వల్ల వాళ్ళు బాధపడ్డారేమో, నాకైతే గుర్తు రావట్లేదు, మాకైతే. కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీకు తెలుసు మేమెక్కడ జారిపోయాము, మీకు తెలుసు మేము ఎవరిని బాధ పెట్టాము, దయచేసి క్షమించండి. ఒకవేళ మా ప్రవర్తన వల్లే ఈ సమస్య మాకు వచ్చి ఉంటే దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, మరి ఎక్కడ మేము జారిపోయాము, దయచేసి మేం చేసిన తప్పుడు క్షమించండి, మేం చేసిన తప్పుడు మొదట క్షమించండి నా ప్రభా అని తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఇదే మాట మీరు చెప్పండి. ఖచ్చితంగా మీకు సమస్యకున్న భయాన్ని తీసేస్తాడు, ఆ సమస్యకి పరిష్కారం కూడా తండ్రి చూపిస్తాడు.
అది ఒక్కొక్కటి తండ్రి నేర్పించారండి. దేవుడి కృపను బట్టి నేనే పాటుతాను. కనీసం తండ్రి వైపు చూసి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదండి. మీకు చెప్పే అర్హత అంతకన్నా లేదు. అయినా సరే జాలిగల తండ్రి ప్రతి ఏ సందర్భంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎలా నడుచుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, అవన్నీ నేర్పించుకుంటా వస్తున్నాడు తండ్రి. జాలిగల తండ్రి, పక్షపాతి కాని తండ్రి కదా, పక్షపాతం చూపడు కదా. కాబట్టి సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దు. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ఇదేంటి ఈ సిస్టర్ ఇలా చెప్తున్నారు ఏంటి సిస్టర్, సమస్య గురించి ప్రార్థన చేయకపోతే సమస్యలు ఎట్టపోతాయి అంటారేమో. అది చెయ్యకండి. సమస్య గురించి ప్రార్థన చేయొద్దండి. ఎందుకంటే ఇశ్రాయేలీలకి తండ్రి ఎక్కువ సార్లు అదే చెప్తాడు. మీరు దారి తప్పారు, మీరు చేసిన తప్పులన్నీ నా దగ్గర ఒప్పుకోండి, మీరు చేసిన తప్పులు నా దగ్గర ఒప్పుకుంటేనే నేను మీకు సహాయం చేస్తానంటాడు తండ్రి. చేసిన తప్పు ఒప్పుకుంటేనే తండ్రికి మనసు కరుగుతుంది. అలాగే మేడి చెట్టు ఎక్కుతాడు జక్కయ్య. అసలు తండ్రిని చూస్తేనే ఆయన చేసిన తప్పులని తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడు కదా యేసుక్రీస్తు వారు. జక్కయ్య, నువ్వు ఇలా నడుస్తున్నావంట, ఇలా చేస్తున్నావంట, అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నావంట, ఇంత అన్యాయంగా ఎలా జీవిస్తున్నావు అని ఒక్క మాట అడిగాడా తండ్రి? ఒక్క మాట, ఒక్క క్వశ్చన్ అన్న వేసాడా? లేదు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా హృదయం కృంభరించడం అంటే అదేనండి. జక్కయ్యే అసలు మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నాడు. అయ్యా, ఇదిగో నేను అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాను చాలా మంది దగ్గర, ప్రతి ఒక్కరికి అంతకు 4 అంతలు నేను ఇస్తాను అని జక్కయ్య అంతటి జక్కయ్యే ఒప్పుకున్నాడా? తండ్రి చెప్తే ఒప్పుకున్నాడా? ఫస్ట్ మన కన్నీటి క్షమాపణ కోసం తండ్రి చూస్తూ ఉంటాడు. ఒప్పుకోవాలి తండ్రి దగ్గర. అది తండ్రి మనస్తత్వం. చేసిన తప్పు ఒప్పుకుంటేనే తండ్రి యాక్సెప్ట్ చేస్తాడండి. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసి తర్వాత మళ్ళీ క్షమాపణ అడిగితే చాలా సిస్టర్ అంటారేమో, ఒక్కసారి క్షమిస్తాడు, మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక రిజెక్ట్ చేసేస్తాడు. కనీసం ప్రార్థన వైపు చెవు కూడా పెట్టడు. తెలియక చేశారు, తెలియక చేశారు తప్పులు. ఆ చేసిన తప్పు గుర్తు రావట్లేదు. కన్నీటితో పశ్చాత్తాపడి తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోండి. ఇక అంతే, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఆ చేయకుండా ఉంటే మనసు ఇవ్వమని తండ్రిని అడగండి, ఇస్తాడు ఖచ్చితంగా. సమస్య గురించి ప్రార్థన చేయొద్దు. మీ నుంచి నన్ను దూరం చేయొద్దయ్యా, నేనే ఎక్కడో జారిపోయాను, నేనే ఏదో తప్పు చేశాను, నేనే మీ విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తించుంటాను, నా సొంత తెలివితో నేను ముందుకెళ్లాలనుకున్నానేమో, ఏదో విషయంలో నేను జారిపోయాను, నాకు గుర్తు రావట్లేదయ్యా, దయచేసి నన్ను క్షమించండి, దయచేసి మమ్మల్ని క్షమించండి, మా కుటుంబంలో ఉన్న శాపాన్ని తీసివేయండి. మా కుటుంబంలో ఒకవేళ మీరు కరెక్ట్గా ఉండి కుటుంబంలో ఎవరైనా దారి తప్పినా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళని సరిచేయడానికి తండ్రి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడగండి. నా కుటుంబంలోనే ఎవరో జారిపోతున్నారు, అది నాకు తెలియట్లేదు. ఒకవేళ నేను చెప్పిన నా మాట వినరు, కానీ మీరున్నారు, మీ మాట ఖచ్చితంగా వాళ్ళు వింటారు. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత లేని వాళ్ళు, లేనిదాన్నయ్యా అని తగ్గింపు ప్రార్థన మీరు చెయ్యండి అమ్మా. ఖచ్చితంగా మీకు సమస్యకి పరిష్కారం వచ్చింది. తండ్రి క్షమిస్తాడు. తండ్రి మనల్ని పూర్తిగా క్షమిస్తేనే సమస్యకి పరిష్కారం, ప్రార్థనకి జవాబు వచ్చింది. మీరు కన్నీటితో క్షమాపణ, నేను అందుకే కామెంట్స్ లో మీరు పెడుతున్నా కూడా మొదట మీరు కన్నీటితో క్షమాపణ అడగండి. మీ కన్నీటి క్షమాపణకే జవాబు వచ్చింది అని రిప్లై ఇస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. సమస్య గురించి ప్రార్థన చేయొద్దు. మీరు ఏదో విషయంలో జారిపోయారు, అది మీకు గుర్తు రావట్లేదు, అదే మాట తండ్రి పాదాల దగ్గర చెప్పండి. తండ్రి పాదాల దగ్గర కన్నీటితో పెట్టండి, మామూలు కాదు. దావీదు గారు ఎంత కన్నీరు కార్చాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు. అందుకే తండ్రి దావీదుని ఇంకా ఇష్టపడ్డాడు. ఆ వంశంలో నుంచి తండ్రి వచ్చాడు. మన కుటుంబాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, మన వంశావళి ఆశీర్వదించబడాలంటే మన కన్నీటి క్షమాపణ చాలా చాలా ముఖ్యం. తప్పు చేసాము, కన్నీటి క్షమాపణ అడిగి సమస్యకు జవాబు వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. మీరు ఈ రోజు నుంచే కన్నీటితో సమస్య గురించి చెయ్యొద్దు, సమస్యల గురించి చెయ్యొద్దు, కన్నీటితో క్షమాపణలు అడగండి. ఎక్కడో జారిపోతున్నాం, తెలియట్లేదయ్యా, వెర్రి వాళ్ళమని ఒకవేళ మీకు గుర్తుంటే చేసిన తప్పులు అవి కన్నీటితో ఒప్పుకోండి, ఇంకా సంతోషిస్తాడు తండ్రి. అందుకే బైబిల్లో కూడా వాక్యం ఉండిద్ది, తప్పులు చేస్తాము, తప్పులు చేయడం కాదు, వాటిని చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే వాక్యం ఉండిద్ది. మనం చేసిన తప్పు కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుని కనికరం మనం పొందుకుంటాం. అంటే మన సమస్యకి పరిష్కారం వచ్చినట్టే.
ఈ రోజు నుంచే మీరు తెల్లవారుజామున మొండి సమస్యలకి మీరు నిద్ర పట్టదు. నాకు తెలుసు భయంగానే ఉండిద్ది. డబ్బులు కట్టాలి, తెల్లవారితే వడ్డీలు కట్టాలి, లేదా అసలు కట్టాలి, నిలబెడుతున్నారు నడి మధ్యలో. ఏం చేయాలి? కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకోండి. అప్పు తీర్చమని కాదు, అప్పు తీర్చే డబ్బులు పంపిమనొద్దు. మా తప్పులు, మేం చేసిన తప్పులు క్షమించయ్యా, ఎక్కడో జారిపోతున్నాం, అందుకే మాకు ఈ సమస్యలు, దయచేసి మా చేసిన తప్పులు క్షమించండి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు, అయినా మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా, దయచేసి మేము చేసిన తప్పులు క్షమించండి, మా తప్పులు క్షమించండి, మేము చేసిన తప్పులు క్షమించండి అని ఇదే ప్రార్థన చేసుకోండి. మీరు సమాధానం పొందుకోకపోయినా, ప్రార్థనకి జవాబు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ ప్రార్థన మీరు మొదలు పెట్టండి. సమస్యలు పక్కన పెట్టండి, క్షమాపణ ప్రార్థన చేయండి. మొండి సమస్యలకి మొండిగా ప్రార్థన చేయాలి. దావీదు చేశాడు, పొందుకున్నాడు, జవాబు పొందుకున్నాడు, సమస్యకి పరిష్కారం పంపించాడు, పాపాన్ని క్షమించాడు, కన్నీరు తుడిచేశాడు. ఇప్పుడు అదే ఆ తండ్రే, అంత గొప్ప తండ్రే. మనకి అర్హత లేదు, మా దావీదు గారితో పోల్చుకునే అర్హత లేదు. అయినా సరే మన తండ్రి పక్షపాతి కాదు. దావీదు గారిని ఒకలాగా, మనల్ని ఒకలాగా చూసే తండ్రి కాదు. అందరూ ఒకటే తండ్రి దృష్టిలో. మీరు క్షమాపణతో తప్పులు ఒప్పుకోవడం మీరు స్టార్ట్ చేయండి. కన్నీటితో 3 గంటలకు లేచి కన్నీటితో క్షమాపణ అడగండి. మీకు జవాబు రాకపోతే అప్పుడు చెప్పండి.